కుర్చీ కోసం ఢిల్లీకి కప్పం. అంటే ఢిల్లీ ప్రతి నెల కొంత డబ్బులు కడుతున్నారట రేవంత్ రెడ్డి గారు. రాజుల కాలంలో కప్పం అనేది నెలకు 100 కోట్లు చెల్లిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అదే 100 కోట్లు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఏదో ఒక రూపంలో పెడితే వాళ్ళకు ఉపాధి దొరికేది. అదే 100 కోట్లను నెల నెల 4000 పింఛన్ కోసం వాడితే అద్భుతంగా నీకు పేరు వచ్చేది. ఉట్టి పుణ్యానికి తీసుకుపోయి ఢిల్లీ బొంద మీద పోసేస్తాను కదా. మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒక్కటే ఒర్రుడేనా? రాష్ట్రాన్ని తెచ్చిన మొగోడు మునగాడు కేసీఆర్. అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటల ప్రజలు ఆ పార్టీని నమ్మినందుకు మళ్ళీ వెనుకటి రోజులు. అలుగుడు గులుగుడు లేకుంటే కుటుంబమే కాదు, సమస్యలుంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు జనగామ ఘన స్వాగతం. వాగు వంక తెల్వని సీఎం తెలంగాణ దౌర్భాగ్యం. కేసీఆర్ను మళ్ళా మొలకెత్తనీయనని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ను మొలకెత్తనీయకపోవడేంది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మునగాడు కేసీఆర్. 6 దశాబ్దాలు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తొక్కి పెడితే మొలకెత్తదని విర్రవీగితే మీరు కాదన్న రాదన్న ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించినోడు కేసీఆర్. ఇక్కడ ఇంత సౌమ్యంగా రాసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటల వల్ల కేటీఆర్ గారు కూడా రాటు తేలింది. ఇక రేవంత్ రెడ్డి గారి బూతులు భరించలేక కేటీఆర్ గారు కూడా బ్లాస్ట్ అవుతున్నాడు. నేనేమన్నాడు ఆయన అంటే, కేసీఆర్ను మొలకెత్తనీయను అనడానికి నువ్వెవర్రా అన్నాడు డైరెక్ట్. నువ్వెవర్రా, నీ ఒర్రుడేందిరా, పొట్టోడా, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇక ఊరమాసు మాటలు మాట్లాడిండు, ఊరు మాటలు మాట్లాడిండు. ఒక విధంగా చెప్పాలంటే ఊరమాసు ఊరు మాటలు. ఇక మరి రేవంత్ రెడ్డి గారేమో ఆయన నోటికి పని చెప్తూనే ఉన్నాడు. ఇక ఆయన స్టైల్లో మాట్లాడకపోతే విలువ లేదనుకున్నాడో, లేకపోతే ఆయన స్టైల్లో మాట్లాడకపోతే భయపడతానని ప్రజలు ఏమన్నా అనుకున్నారేమో కానీ మొత్తానికైతే కేటీఆర్ గారు జనగామ వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారిని పొట్టు తిట్టిండు. ఆయన స్టైల్లో ఆయన భాషలోనే సమాధానం ఇచ్చిండు. ఓవైపు ఢిల్లీకి మూటలు పోసుకపోతాన్నట్టు, ఒకవైపు ఇంత ఒర్రుడే, ఏ మీటింగ్ పోయినా ఒర్రుడే. ఓ సబ్జెక్ట్ చెప్పావు, లాగులో తొండలు ఇస్తానంటావు, బొంద పెడతానంటావు, ఏమన్నాడు మొన్న నాలిక కోస్తా అన్నాడు. ఇట్లా ఈ ఒర్రుడు తప్పించి నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? తెలంగాణ వ్యాప్తంగా వాగులు ఎన్ని ఉన్నాయి, వంకలు ఎన్ని ఉన్నాయి, నదులు ఎన్ని ఉన్నాయి, ఆ నదుల నుండి నీళ్ళని తీసుకుంటున్నాం. ఈ సబ్జెక్టే తెలియని సీఎం ఉండడం మన దౌర్భాగ్యం అని కేటీఆర్ గారు చెప్తున్నారు.